అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలానికి మంచి స్పందన వచ్చింది. ఆస్తులను చేజిక్కించుకునేందుకు చాలా మంది ప్రయత్నించారు. మహారాష్ట్ర రత్నగిరిలో గల ముంబైకేలో ఉన్న 4 ప్లాట్ల ఈ వేలం ఈ రోజు జరిగింది. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మ్యానిపులేటర్స్ అథారిటీ ఆన్లైన్ ద్వారా వేలం పాట నిర్వహించింది. 4 ప్లాట్ల ధరను 19 లక్షలుగా నిర్ణయించగా ఒక ప్లాటుకు మాత్రం భారీగా ధర పలికింది. ఒక ప్లాట్ రిజర్వ్ ధర 15,400 ఉండగా దానికోసం చాలా మంది పోటీ పడ్డారు. చివరికి 2 కోట్లకు ఒకరు పాడి దక్కించుకున్నారు. మిగతా 3 మాత్రం తక్కువ ధర పలికాయి. ఒక ప్లాట్ 1.56 లక్షలకు కోట్ చేయగా 3.28 లక్షలకు వేలం పాడారు. ఈ ఆస్తులు దావూద్ తల్లి అమీనాకు చెందినవి అని వేలం వేసిన సంస్థ పేర్కొంది. స్మగ్లింగ్, నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ ఆధారంగా దావూద్ ఇబ్రహీం అతని కుటుంబ సభ్యుల ఆస్తుల వేలం వేశామని తెలిపింది. ఇప్పుడే కాదు, 2020-2017లో కూడా దావూద్ ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం కరాచీలో ఉన్నట్టు తెలిసింది. దేశంలో జరిగిన పలు దాడులతో అతనికి సంబంధం ఉంది. 1993లో ముంబై వరుస బాంబ్ బ్లాస్ట్ జరిపింది దావూద్ ఇబ్రహీం అనుచరులేనని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత దుబాయ్, ఇప్పుడు పాకిస్తాన్లో దావూద్ తలదాచుకున్నాడు. ఇటీవలి విష ప్రయోగం జరిగిందని, ఆసుపత్రిలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అదేం లేదని, తమ బాస్ ఫిట్ గా ఉన్నారని డి కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.